200, 205, 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి పార్వతీదేవి పరమశివుణ్ణి గురువుగా స్వీకరించి పొందిందా లేదా? పొందింది. శ్రీకృష్ణ భగవానుడు పరిపూర్ణావతారం, ఆయనే జగద్గురు. అటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేస్తే ఈ లోకంలోకి వస్తే సాందీపని మహర్షి దగ్గర ఎంత సేవ చేశాడో మహానుభావుడు. ఎంత సేవ చేశాడంటే, గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఒకరోజు అరణ్యానికి వెళ్ళారు సమిధలు తేవడానికి, కుచేలుడు కృష్ణుడు కలిసి. అలా వెళ్ళేటప్పటికీ అంతా మబ్బులు పట్టేసి హోర్న వాన, ఆ కటిక చీకట్లో దారి తప్పిపోయి తెల్లవారే వరకు తిరిగారు. తిరిగి 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 తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. పెద్ద కేకలు వేస్తూ సాందీపని మహర్షి తన కడుపున పుట్టిన బిడ్డల కోసం వెతికినట్టు వెతికాడు. కృష్ణ కుచేల, కృష్ణ కుచేల అంటూ వెతుకుతున్నాడు. కనబడ్డారు ఇద్దరు. కనబడగానే ఇద్దరిని పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించేసుకుని సాందీపని మహర్షి చెప్పిన మాట ఏమిటో తెలుసా? అయ్యయ్యో కటకట ఇట్లు మా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనొంది తిరి కావున శిష్యులు మీరు, మీ రుణము తీరుటకిది కారణంబు సమకూరెడిపో ఇక మీద మీకు సముద్యత విశేష ధన బంధు దారా జయాయురున్నతుల్. ఓ కృష్ణ కుచేల, ఇక పైన మీకు విశేషమైన ఐశ్వర్యము, విశేషమైనటువంటి బంధువులు, భార్యలు, ధనము, ఐశ్వర్యము, జ్ఞానము అన్నీ సమకూడతాయి. ఆశీర్వదించేశాడంతే. గురువు ప్రేమైక హృదయుడు. శిష్యులు తనని అనువర్తించిన కారణానికి ఇచ్చేస్తాడని. దాచుకోవడం గురువుకి తెలియదు. తాను కష్టపడి నేర్చుకున్నది చివరి వరకు ఇచ్చేస్తాడు. ఎంత వినయంతో ఉంటాడో తెలుసా గురువు? ఉపనిషత్తులో ఒక కథ. సుకేషుడని ఒక మహర్షి, ఆయన దగ్గరికి ఒక రాజుగారు వెళ్ళాడు. వెళ్ళి చంద్రకళలు, షోడశ కళలు ఏవి అని అడిగాడు. వాటి విశేషం గురించి చెప్పండి అన్నాడు. గురువు అబద్ధం ఆడడం, తనకి తెలియనిది తెలియదంటాడు. ఆయన బాగా ఆలోచించి అన్నాడు, అయ్యో నాకు తెలియదే, వేరొకరిని అడగండి అన్నాడు. రాజకుమారుడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు అని ఉంది ఉపనిషత్ కథలో. చెప్పనివాడు సుకేషుడైతే అడిగినవాడు సిగ్గుపడి వెళ్ళిపోవడం ఎందుకు? ఆయన ఇన్ని శాస్త్రములు చదువుకున్నాడే, ఇంత కష్టపడి ఇంతమంది శిష్యులకి చెప్పాడే, ఆయనకి తెలియని విషయం ఏదో ఒక్కటి ఉంటే అది ఒక్కటి దిక్కుమాలిన గొడవ, అదే అడిగి నాతో తెలియదనిపించానే మహానుభావుణ్ణి, ఎటువంటి ప్రశ్న అడిగాను రాని ఏడుస్తూ పోయాడు ఆ రాజు. ఎంత యోగ్యుడో చూడండి. అది గురు శిష్య సంబంధం అంటే అలా ఉంటుంది, అంత సున్నితంగా ఉంటుంది. శిష్యుడు గురువు యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి సంతతము ప్రయత్నిస్తుంటాడు. అందుకు లొంగిపోయాడు మహానుభావుడు. కృష్ణ భగవానుడు అంతటి వాడు గురువు గురించి చెప్తూ కుచేలుడితో కలిసినప్పుడు మొట్టమొదట వాళ్ళిద్దరితో మాట్లాడుతూ కృష్ణుడు అన్నదేమిటో తెలుసా? బాగా దగ్గరికి జరిగి కుచేలుడిని ఇలా దగ్గరికి, ఓయ్ కుచేలా, నీ గుర్తుందా మన ఇద్దరం పాఠం నేర్చుకునే వాళ్ళం, అబ్బబ్బబ్బబ్బబ్బ ఏవి గురువయ్యా మన గురువు, తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడకిల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అన్నాడు. చిన్న పద్యం పోతనగారు ఆవిష్కరించేశారంటే ఆయన భక్తినంతటిని. ఎవరయ్యా మన గురువు? సాందీపని ఎంత గొప్పవాడయ్యా. తివిరి అజ్ఞాన ప్రదీపమగొచ్చు, అజ్ఞాన తిమిర ప్రదీపమగొచ్చు. అజ్ఞానమన్న చీకటికి దీపమయ్యా మన గురువు ఉంటే ఇక చీకటి ఉండదు. ఎంత మహానుభావుడు. అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి, అవ్యయమైనటువంటి బ్రహ్మాన్ని లోపల అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. ఎప్పుడు సత్కర్మానుష్ఠానం చేస్తూ అలగుండు, చిన్నవాడు కాడు, లఘువైతే శిష్యుడు, అలగుండు గురువు పెద్దవాడు, బరువైనవాడు, బుధనుతుండు పండితుల చేత కొనియాడబడిన వాడయా మన గురువు. అటువంటి గురువు గారి దగ్గర చదువుకున్నాం. ఎంత అదృష్టమై మన గురువు. అటువంటి గురువు లభించడం ఎదురుగుండా కాదండి, పెద్దవాడైపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, కళ్యాణాలు అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ కుచేలుడు కనపడినప్పుడు గురువు గురించి మాట్లాడిన మాటలు. గురువు పేరెత్తితే పరబ్రహ్మము తలంచేసింది, పరిపూర్ణావతారం తలంచేసింది. పోతనగారు అందుకే గురువుల గొప్పతనం ఏమిటో చెప్పాలనుకుంటే రుక్మిణీ కళ్యాణంలో ఒక అద్భుత ప్రయోగం చేశారు. వెళ్ళినవాడు అగ్నిజ్యోతనుడు గురువు రుక్మిణీదేవికి, కాబట్టి కృష్ణుడికి గురువే. ఆ కృష్ణుణ్ణి రమ్మని పిలుస్తూ ఓ మాట అంటాడు, ఆ ఎలనాగ నీకు తగు
ఆ యంగనకుంతగు నీవు మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు తప్పదు జప్యములేలా నీ తోయము వారి కూడుకొని తోయరుహానన తెత్తుకాని విచ్చేయము శత్రులను నురుముజేయము చేయుము శోభనం బిలన్ అంటాడు. రామయ్య ఇంకా ఆలస్యం చేస్తావేం కృష్ణ, చదివావుగా ఆవిడ రాసిన పత్రిక, లేచిరా, పెళ్ళి అవుతుందా అనుకుంటున్నావా? అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు, మా గురువులను ఆశీర్వదిస్తున్నాను, నీకు పెళ్ళి అవుతుంది, కళ్యాణమస్తు లే అంటే గురువుల పట్ల ఉన్న భక్తిని పోతన గారు అగ్నిజ్యోతనుడి పద్యంలో ఆవిష్కరింపజేశారు. ఆ గురువు తిరిగి వస్తే ఏమిచ్చాడు కృష్ణుడు అంటే భాగవతంలో లేదు ఏమిచ్చాడో. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? వచ్చే సుదర్శనాయుధుడు వాడే, వచ్చేస్తున్నాడమ్మా సుదర్శనాయుధుడు. మెచ్చ భవద్గుణోన్నతిని యమేయ ధనావళులు ఇచ్చనాకు తా వచ్చే సుదర్శనాయుధుడు సురాసురులేకమైన నినున్ కొనిపోవు రాక్షస వివాహమునన్ నీ తపంబు భక్తియు ఫలించే కన్యక. ఓ రుక్మిణి, నీ భక్తి తపస్సు ఫలించాయమ్మా. అమేయ ధనావళులు ఇచ్చ నాకు, లెక్క పెట్టలేనంత ధనం ఇచ్చాడన్నాడు. ఏమిచ్చాడో కృష్ణుడు భాగవతంలో లేదు. అంటే గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర ప్రసాదంగా దొరికిన తృణమైనా సరే పరమ పరవశంతో పొంగిపోయి దాంతోటే సరిపెట్టుకుంటాడు తప్ప ఇది నాకు లేదన్న భావనతో ఉండడం. అందుకే శిష్యుడి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆ గురువు గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కాంచీపురంలో కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో అరుగు మీద కూర్చునున్నారు. వేద విద్యార్థులు ఆడుకుంటున్నారు. వేద పాఠశాలలో వాళ్ళు ఇద్దరిని దగ్గరికి పిలిచారు. మహాస్వామిని వాళ్ళకి తెలుసు, పిల్లల చాపల్యం ఆడుకుంటున్నారు వాళ్ళు దూరంగా. వాళ్ళు ఇద్దరిని ఇలా పిలవండి అన్నారు. ఇద్దరు వచ్చారు. వచ్చి ఇద్దరు గబగబా ప్రవర చెప్పి నమస్కారం చేశారు. నమస్కారం సరే కానీ వేరే మీరు పాఠం ఎందుకు నేర్చుకోవట్లేదురా, మీ గురువుగారు రాలేదా, ఇలా ఎందుకు తిరుగుతున్నారన్నారు. చటుక్కున ఒకడు అన్నాడు, ఇంకా మా గురువుగారు రాలేదండి ఆడుకుంటున్నాం అన్నాడు. రెండో వాడు అన్నాడు, గురువుగారు వచ్చారండి మేమే ఆడుకుంటున్నాం అన్నాడు. ఇప్పుడు మహాస్వామికి అనుమానం వచ్చింది. గురువుగారు రాలేదు ఆడుకుంటున్నామని వాడన్నాడు, గురువుగారు వచ్చి పాఠం మొదలుపెట్టారు కానండి మేమే ఆడుకుంటున్నామని రెండో వాడు అన్నాడు. ఎవరిది నిజం? ఓ శిష్యుణ్ణి పిలిచి వీళ్ళ గురువుగారు వచ్చి పాఠం మొదలెట్టారో లేదో చూసి రండి అన్నారు. వెళ్ళి చూసి వచ్చి అయ్యా వీళ్ళ గురువుగారు ఇంకా రాలేదండి అన్నారు. వెంటనే వాడిని పిలిచి మహాస్వామి అన్నారు, ఎరా మీ గురువుగారు రాలేదు కదా, వచ్చి పాఠం మొదలెట్టారని అబద్ధం ఎందుకు చెప్పావని అడిగాడు. అయ్యా ఆడుకుంటున్నది నేను, గురువుగారు రాకపోయినా పాఠం చదువుకోవచ్చు అక్కడ కూర్చుని, గురువుగారు రాలేదు కదా అని ఆడుకుంటున్నవాడిని నేను. ఆడుకుని మీకు దొరికిపోయి ఏదో కొద్దిగా ఆలస్యం అయితే మా గురువుగారి పేరు మీ దృష్టిలోకి వచ్చి ఆయన తప్పు మీకు దొరికేటట్టుగా చేసి మా గురువుగారు తలంచుకునేటట్టు చెయ్యడం కన్నా గురువుగారు వచ్చినా నేను ఆడుకుంటున్నాను అబద్ధం చెప్పి మా గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం నాకు ఇష్టం, అందుకే అబద్ధం చెప్పాను అన్నాడు. మహాస్వామి అన్నారు, వీడురా శిష్యుడంటే పంపించేయండి అన్నారు. అది గురుభక్తి అంటే. తాను అబద్ధమాడైనా సరే గురువు యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అది సహజంగా వచ్చింది కొంతమందికి. కాబట్టి గురువు యొక్క వాత్సల్యం అంటేనండి దాన్ని లెక్క పెట్టడం కుదరదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గంగా తీరంలో కాశీపట్టణంలో చాతుర్మాస్యం చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్ల, నవయవ్వనంలో ఉన్న ఆడపిల్ల భర్తతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళింది. పాపం ఆవిడికి తెలియవు సన్యాసాశ్రమ నియమాలు. అయ్యా మీ స్వామివారు ఒక్కసారి మీ కాళ్ళు కడగాలని ఉందండి. పక్కపక్క నవ్వారు స్వామివారు. పక్కనున్న వాళ్ళు అన్నారు, ఆడవాళ్ళు ముట్టుకోరు, ఆడవాళ్ళు కాళ్ళు కడగరమ్మా, కొయ్యబొమ్మ కూడా ఆడదైతే ముట్టుకోరు స్వామి. కొయ్యబొమ్మ, ఆడ కొయ్యబొమ్మ అయినా ముట్టుకోరు, పాదముల వంక చూసే మాట్లాడతారు, అందుకని ముట్టుకోరమ్మా, నీది తెలివి తక్కువ కోరిక అన్నారు. పాపం ఆ తల్లి అయ్యో నాకు తెలియక అడిగాను అనుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలం అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయాయి, 30 ఏళ్ళు అయిపోయాయి, ఆవిడికి వైధవ్యం వచ్చేసింది. ఆవిడ సాంప్రదాయిక వైధవ్యంలో శిరోముండనం చేయించుకుని తెల్లటి బట్ట తలమించి వేసుకుని పిల్లల్ని పెద్దవాళ్ళు అయ్యారు కదా అని వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళకి అప్పచెప్పేసి నేనేదో కంచి కామకోటి మఠ సేవ చేసుకుంటానని శ్రీశైలంలో కామకోటి మఠానికి వచ్చి ఆవిడ ఉండిపోయింది. 30 ఏళ్ళు అయింది ఆవిడ మహాస్వామిని చూసి. 30 ఏళ్ల తర్వాత మహాస్వామి శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెడితే ఆయన భిక్ష చేసి బయటికి వచ్చారు. ఈవిడికి చూడాలని కోరిక, విధవ కనబడితే స్నానం చేస్తారు ఆయన. అందుకని పాపం ఆవిడ ఓ స్తంభం చాటు నుంచి చూస్తోంది. ఇక్కడ కూర్చున్న మహాస్వామి చటుక్కుని తల తిప్పి స్తంభం చోటున ఉన్న ఆవిడ్ని చూసేశారు. ఇలా రా అన్నారు. పక్క వాళ్ళు అన్నారు, ఎంత పని చేసావమ్మా, భిక్ష చేయగానే కనబడ్డావు, ఇప్పుడు స్నానం చెయ్యాలి, నిన్ను ఏమైనా దెబ్బలాడతారేమో అన్నారు. ఆవిడ ఉనికిపోతూ వెళ్ళింది. చెంబుతో నీళ్లు పట్టరా అన్నారు. పట్టుకొచ్చింది. ఇంత కడుక్కుని వచ్చినా పాదం మీద మెతుకుండిపోయింది, పోయి అన్నారు. నీళ్లు పోసింది.
ఆయన నవ్వి అన్నారు, 30 ఏళ్ల క్రితం కాశీ వచ్చి నా కాళ్ళు కడుగుతానని అడిగావు గుర్తుందా అన్నారు. ఆవిడ తెల్లబోయింది. 30 ఏళ్ల తర్వాత కలిసిన మహాస్వామి కాలి మీద మెతుకు ఉంచుకుని ఆ మిషతో ఆవిడతో నీళ్లు పోయించుకుని ఆవిడ కోరిక తీర్చారు. సులోచనమ్మ గారని ఇప్పటికీ శ్రీశైలం కామకోటి మఠంలో ఉన్నారు. మీరు కావాలంటే ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళి కామకోటి మఠం వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే మహాస్వామి వారి యొక్క వైభవం, ఆయన అనుగ్రహం గురించి ఆవిడ కథలుగా చెప్తారు. గురువు యొక్క వాత్సల్యం అంటే అలా ఉంటుంది. గురువు శిష్యుడు అన్న మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది శాస్త్రంలో. అన్ని వేళలా గురువు దగ్గరే నేర్చుకోరు. దత్తాత్రేయుల వారని ఒక మహానుభావుడు ఉన్నాడు మనకి శాస్త్రంలో. అద్వైత సంప్రదాయంలో ఆయన జగద్గురువు. ఆయనకి గురువు ఎవరో తెలుసా? ప్రకృతిలో 24 గురువులుగా స్వీకరించాడు ఆయన. ఆ 24 మంది గురువులు ఆయన స్వీకరించిన విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఎప్పుడో చదివాను దత్తాత్రేయుల వారి గురువుల గురించి. 24 మంది అంటే ఎక్కడ ధారణలో ఉంటుంది? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, అలాగే సముద్రము, ఏనుగు, సూర్యుడు, చంద్రుడు, బాలుడు, అక్కడికి 10. అలాగే పతంగము, పావురము, భ్రమరము, మక్షికము, కురరము 15. కన్య, హరిణము, సర్పము, అజగరము అంటే కొండచిలవ, భ్రమర కీటకము అక్కడికి 20. పింగళ అనబడేటటువంటి వేశ్య, చాప, మత్స్యము, ఇషుకృత్ అంటే బాణములు చేసేటటువంటి వాడు 4వది ఊర్ణనాభి, సాలెపురుగు. 24 మంది గురువులు. దత్తాత్రేయుల వారు ఈ 24 గురువులుగా స్వీకరించి జగద్గురు స్థానంలో కూర్చున్నారు. చిత్రం ఏంటంటే ఇందులో కొన్నింటిని ఆయన గురువులుగా స్వీకరించిన విధానం వింటే తెల్లబోతాం. ఇప్పుడు నేను 24 మందిని ఆయన ఎలా గురువులుగా స్వీకరించారో చెప్తే ఇంకో వారం రోజులు విశాఖపట్నంలో ఉండాలి. ఎంత చమత్కారం అంటే ఆయన పావుని గురువుగా స్వీకరించారు. ఎందుకు స్వీకరించారో తెలుసా? పాము ఇల్లు కట్టుకోదు, చీమలు పెట్టిన పుట్టలో పాము పడుకుంటుంది. సన్యాసి అయిన వాడు తనంత తానుగా 1000 ఆశ్రమాలు 30 శాఖలు పెట్టే ప్రయత్నాలు చేయకూడదు. అదేదో శంకరులు పెట్టిన పీఠాలకైతే చెల్లుతుంది. ప్రతి సన్యాసికి పీఠాలు, దానికి బ్రాంచెస్ అక్కర్లేదు, తను ధరించడానికి వైరాగ్యంతో ఉంటే చాలు. కాబట్టి మహానుభావుడు అన్నారు, సన్యాసి అయినటువంటి వాడు పాము చీమల పుట్టలో ఉన్నట్టు ఈశ్వరుడిచ్చిన పర్వత గుహలలో ఉండి బతకవచ్చు తప్ప నివాస స్థానములు కోరవలసిన అవసరం లేదన్నారు. కాబట్టి నేను పావుని చూసి నేర్చుకున్నాను, నాకు ఇది గురువు అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే వేశ్యని గురువుగా స్వీకరించారు. పింగళ అని వేశ్య. ఆమె విటులను ఆకర్షించడానికి రాత్రంతా వీధిలో నించుంది. తెల్లవారుజామున 2 అయిపోయింది, ఎవ్వరూ రాలేదు. ఆమె ఇంట్లోకి వెళ్ళి దిక్కుమాలిన జన్మ విటుల కోసమని 2 వరకు నించున్నాను, 2 నిమిషాలు పరమేశ్వరుడి కోసం ఇలా నిలబడితే ఏమవుదును అన్న వైరాగ్యంతో ఈశ్వరుడి కోసం ఆర్తి చెంది స్వర్గధామాన్ని అలంకరించింది. ఆర్తి పొందిన వేశ్య భగవదార్తిలో నాకు గురువు అని పింగళ అన్న వేశ్యని తనకి ఆ గురువుగా స్వీకరించారు. ఆయన అన్నిటికన్నా చమత్కారం ఏమిటంటే ఒక కన్య, ఆమెని గురువుగా స్వీకరించారు. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు, పెళ్లివారు వచ్చారు చూసుకోవడానికి. ఏదో ఇంటికి వచ్చిన పెళ్లివారికి అట్టో పట్టో వేసి పెట్టాలి. ఆమె బియ్యం రోట్లో పోసి దంపుతోంది. ఇంట్లో బియ్యపిండి కూడా లేదనుకుంటారని చేతి గాజులు గల్లుమంటుంటే గాజులు తీసి పక్కన పెట్టి దంపింది. 2 గాజులున్నా గల్లుమంటున్నాయని గాజులు లేకుండా ఉండకూడదని ఒక్కొక్క గాజుతో దంపి బియ్యపిండితో అట్టేసి పెట్టింది. ఓహో, చేతికి 2 గాజులున్నా ధనులు వస్తాయి, 2 కూడితే అక్కర్లేని మాటలు వస్తాయి, మౌనంలోనే శాంతి, ఒక్కడుండడంలోనే గొప్ప ఉంది అని నేను కన్య చేతి గాజుల నుండి నేర్చుకున్నానని కన్యని గురువుగా స్వీకరించాను. ఆయన సముద్రాన్ని నాకు గురువు అన్నారు. వర్షాకాలంలో నదులన్నీ పొంగి వచ్చి చేరిపోతాయి సముద్రంలోకి, పొంగదు. ఎండాకాలంలో నదులన్నీ ఎండిపోతాయి, సముద్రంలో నీటిని కూడా సూర్యుడు పీలుస్తాడు, కుంగదు, ఇంకదు. పొంగు కుంగు లేకుండా తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః అన్నట్లుగా ఎప్పుడూ ఒకలా ఉండేటటువంటి సముద్రము నాకు గురువు అన్నారు. ఆయన ఈ 24 మందిని గురువులుగా స్వీకరించడంలో ఎన్ని చిత్ర విచిత్రమైన విషయాలు చెప్పారు. కుర్రరం అని ఒక పక్షి, ఆ పక్షి ఒక మాంసం ముక్క పట్టుకుని ఎగురుతోంది ఆకాశంలో. దాని నోట్లో మాంసం ముక్క కోసమని చాలా పక్షులు వచ్చి దాన్ని వెంటబడ్డాయి.
అది నా నోట్లో మాంసం ముక్కుంటే ఇవన్నీ నా వెంట పడుతున్నాయని ఆ మాంసం ముక్క కింద పడేసి, ఈ మిగిలిన పక్షులన్నీ ఆ మాంసం ముక్క కోసం వెళ్ళిపోయాయి. అది చెట్టెక్కి కూర్చుని అనుకుంది, దగ్గర ఏమైనా ఎల్లరి, ఏదీ లేకపోతే ప్రశాంతత. కాబట్టి ఏదైనా ఉంటే గొడవ, అన్నీ వదిలేయడంలో శాంతి ఉందని నేను ఇదిగో ఈ పక్షిని చూసి నేర్చుకున్నాను, ఈ పక్షి నాకు గురువు అన్నారు. మీరు నేను ఒక మాట చెప్తే తెల్లబోతారు. మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి ప్రధానంగా వైరాగ్యం రావడానికి కారణాల్లో ఒకటేమిటో తెలుసా? ఆయన చిన్నతనంలో ఆయన వీధిలో ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు యాత్రకెడుతూ ఇంటికి తాళం వేసి వెళ్ళారు. ఓ రాత్రి వేళ ఇంట్లో పెద్ద చప్పుడు బయలుదేరింది. దొంగలు పడ్డారనుకుని రోకళ్ళు పట్టుకుని, ఆ రోజుల్లో బాగా కొట్టడానికి పనికొస్తాయని రోకళ్ళు అట్టుకు వెళ్ళేవారు. రోకళ్ళు పెట్టుకుని తలుపుకి రెండు వైపులా నించున్నారు. కొంతమంది మెల్లిగా తలుపు కొట్టే, లోపల చప్పుడు ఆగట్లేదు, ఎవరు ఎవరు అంటున్నా చప్పుడు ఆగట్లేదు, ఇదేమి ధూర్తతనంతో కూడిన దొంగరా అనుకుని వాళ్ళు మొత్తానికి తలుపులు బాగా కొట్టారు. ఏడి దొంగ కొట్టేస్తామని. తీరా చూస్తే ఓ పిల్లి. ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయే ముందు కాస్త పానకం చేసుకుని తాగేసి వెళ్ళిపోయాడు. ఆయనకి అదో సరదాలా ఉంది మరి, లేకపోతే అయినా నైవేద్యం పెట్టాడు. ఈ దిక్కుమాలిన పిల్లి రాత్రి వచ్చి ఆ చిన్న చెంబులోకి ఎలాగో అలా తల దోపేసింది. దోపేసి ఆ అడుగునున్న బెల్ల పట్టు నాకేసింది. అయిపోయిన తర్వాత చెంబు ఊడదు, చెంబు ఊట్టలేదు, కనబట్టలేదు. దానికి కంగారు వచ్చి పరిగెత్తడం మొదలెట్టింది. కనబడ్డవన్నీ గుద్దేస్తోంది, బిందెల విని చప్పుడు వస్తోంది. అప్పుడు పిల్లిని కొంతమంది, పిల్లి తలవైపు బింది కొంతమంది పట్టుకుని పిల్లి తల ఊడిపోకుండా జాగ్రత్తగా లాగేశారు, వదిలిపెట్టేశారు. మనిషి అత్యాశతో ప్రవర్తించడం వల్ల ఆఖరికి బెల్లం పట్టు కోసం ఇరుకు బిందిలో తలపెట్టిన పిల్లిలా కొట్టుకుంటాడని ఆ రోజు పిల్లిని చూసి నేర్చుకున్నాను. ఆనాడు నేర్చుకున్న వదిలిపెట్టడం అన్నారు మహాస్వామి. ఎప్పుడు చెప్పారో తెలుసా ఈ విషయం? ఆయనకి 80 సంవత్సరాల వయస్సు వస్తున్నప్పుడు చెప్పారు. కాబట్టి ఒక్కొక్క మహానుభావుడు తయారయ్యాడంటే కేవలం గురూపదేశాలు కాదు, దత్తాత్రేయుల వారి 24 మంది గురువుల గురించి వింటుంటే ఎంతమంది మహాపురుషుల యొక్క జీవితాల్లో వాళ్ళ గురుత్వం, వాళ్ళ చీష్టితముల చేత పైకొచ్చిందో. ఇప్పుడు పర్యటన చేస్తున్న శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారి గురువుగారు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి విషయంలో ఒక విశేషం జరిగింది. ఆయన పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చాడు. వచ్చి, అయ్యా ఇది అద్భుతమైన పసరం, అంత తొందరగా దొరకదు, బహు ఖరీదు, కేవలం మీ కొరకు ఇస్తున్నాను. ఎప్పుడైనా కాలు బెణికిన, నిప్పెట్టిన, కండరములు పట్టిన ఇది రాస్తే విడిచిపెట్టేస్తుంది, ఇది మీ కొరకు ఇస్తున్నాను అయిందన్నాడు. వెంటనే ఆయన శిష్యుడు వంక చూసి, జాగ్రత్తగా భద్రం చేయబోయ్ అన్నారు. గురునివాసంలో పెట్టుకెళ్ళి పెట్టారు. అది పెట్టి 1 గంట అయింది. కాసేపు ఆయన బయటికి వచ్చారు. ఓ కుక్క కాలు ఈడుస్తోంది. ఆయన ఆగి అన్నారు, పాపం కాలు ఈడుస్తోంది అన్నారు. ఆ కాలు ఏదో బెణికిందండి అన్నాడు శిష్యుడు. ఇందాక వైద్యుడు తెచ్చిచ్చిన పసరుందిగా పట్రా అన్నారు. అని ఆ కాలుకి రాసేశారు. ఆ కాలుకి రాయించేస్తే అది చెంగుని ఎగురుకుంటూ పోయింది. పక్కనున్న శిష్యుడు అన్నాడు, అయ్యో ఆయన అంత ప్రేమగా తెచ్చిచ్చారు, అదేమిటండి కుక్క కాలుకు రాయించారన్నాడు. అదేమిటో, నిప్పి నాదైతే ఓటి, కుక్కదైతే ఓటినా అన్నారు. అందుకు వారు జగద్గురువులయ్యారు. కాబట్టి గురుత్వమునందు అంత శ్రేష్టత్వం ఉంటుంది. అటువంటి గురువుల గురించి ఏదో ఆర్తి తీరలేదు అన్న పేరుతో ఒక రోజుతో 2వ రోజు మాట్లాడతానని నేను వచ్చి మాట్లాడతానన్నాను, కానీ నా ఆర్తి తీరిపోయింది అనుకుంటున్నారా? పెరిగిపోయింది. 1 సంవత్సరం పాటు మాట్లాడినా ఆచార్య వైభవము పూర్తయ్యేది కాదు. అసలు ఈ దేశ కీర్తి ప్రతిష్టలన్నీ ఆచార్య పురుషులవే. వాళ్ళ వల్లే ఈ దేశానికి ఇంత కీర్తి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యం వల్ల కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర భోగోపకరణముల వలన కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య శ్రేష్ఠులు వారు చేసినటువంటి ఉపదేశముల వలన ఈ దేశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అటువంటి చోట కూర్చుని తైత్తరీయోపనిషత్తులోని ఆచార్య దేవో భవ అన్న ఆదేశం గురించి మాట్లాడేటప్పుడు ఒక్కరోజు మాట్లాడితే తృప్తి కలగక 2 రోజులు మాట్లాడాను. కానీ నేను ఆచార్య దేవోభవ గురించి మాట్లాడిన వాడిన కాను. కానీ నెగడులో కర్ర పెట్టి పొడిస్తే లోపల నుంచి నిప్పురవ్వలు పైకొచ్చినట్టు ఆచార్య దేవోభవ అన్న దాని గురించి మాట్లాడాలని ఇక్కడ కూర్చుంటే నా హృదయం పరవశించిపోయింది. ఎంతమంది మహాపురుషులు జ్ఞాపకానికి వచ్చి సమయం చాలక
అయ్యయ్యో ఇంతకన్నా చెప్పలేకపోయానే అన్న బెంగతో పూర్తి చేస్తున్నాను తప్ప నేను నిజంగా ఆచార్య దేవో భవ గురించి చెప్పానన్న తృప్తితో పూర్తి చేస్తున్నవాడను కాను. అయినా ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట పరమభక్తితో పలికితే అది సమస్తమైన ఈప్సితములను ఈడేరుస్తుంది. అటువంటి ఆచార్య శ్రేష్ఠుల గురించి, ఆ గురువుల గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ అటువంటి ఉపనిషత్ వాక్యములను గురించి ఒక 5 రోజుల పాటు మీ అందరి ముందు ప్రసంగం చెయ్యడానికి నాకు అవకాశం ఇచ్చి, ఆవిడికేం తెలుసు మనకి తెలుసని మీకు తెలిసినా, అయ్యో మనకి తెలుసన్న విషయం వాడికి తెలిసిపోతే వాడు చెప్పడానికి చిన్నబుచ్చుకుంటాడని తెలియని వాళ్ళలా కూర్చుని విన్న మీ యొక్క వినయానికి నేను కైమోట్లు చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలను ఆవిష్కరిస్తూ, పొద్దున్న జరిగినటువంటి కార్యక్రమానికి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని వేల మంది వచ్చారంటే ఆ పిల్లలు రాలేరు కదా స్వర్ణభారతి ఆడిటోరియంకి. వాళ్ళని తీసుకొచ్చిన గురువులు, వాళ్ళు ఉన్నతిలోకి రావాలని కోరి తీసుకొచ్చిన తల్లిదండ్రులు, ఇవాళ పని దినమైనా సరే పాఠశాలలకి రాకపోయినా అక్కడికి వెళ్ళండి అని పంపినటువంటి విద్యాలయాలు, వాళ్ళందరికీ సనాతన ధర్మం మీద ఉన్నటువంటి పూనికకి, గౌరవానికి, నమ్మకానికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఒక్కటే మాట, ఆ పిల్లలందరూ సంస్కారవంతులై భారతదేశ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపచేసేటటువంటి సంస్కారవంతులు కావాలని పరిపూర్ణ హృదయంతో పరమేశ్వరుడి పాదములకు నమస్కారములు చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలను ఆవిష్కరిస్తూ, ఈసారికి నేను చేస్తున్నటువంటి 5 రోజుల ప్రసంగ పరంపర పూర్తయిందని, మళ్ళీ పరమేశ్వరుడి శాసనం అయినప్పుడు మనం కలుసుకుందామని నేను మీతో విజ్ఞాపన చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సార్ వెంకటేశ్వర అవధాని గారి విద్యార్థులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 1963లో కంచి కామకోటి పీఠాధిపతులు అధర్వణ వేదం అంతరించిపోతోంది, దాన్ని నేర్చుకునే వారు ఎవరూ లేదని చెప్పేసి అన్నారట. ఆ మాటను ప్రేరణగా తీసుకుని శ్రీ అవధాని గారు కాశీ వెళ్ళి అక్కడ అధర్వణ వేదాన్ని అభ్యసించి తరువాత సింహాచల దేవస్థానంలో ఆస్థాన పండితులుగా, వేద పాఠశాలలో పండితులుగా పనిచేస్తూ వేద పాఠశాలలో కూడా అధర్వణ వేదం నేర్పుతూ ఇంటి దగ్గర కూడా గురుకుల పద్ధతిలో పిల్లలకి తన ఇంటిలో సొంత ఖర్చుతో భోజనం పెట్టి వాళ్ళకి వేదం నేర్పి ఇప్పటికి 37 మంది పండితుల్ని, వేద పండితుల్ని, అధర్వణ వేదంలో వేద పండితులు తయారు చేశారు. వాళ్ళందరూ కూడా వివిధ ఆస్థానాల్లో వేద పండితులుగా ఉన్నారు. ఆ మనిషిని మనం సత్కరించుకోవడం, చాగంటి పురస్కారంతో సత్కరించుకోవడం మన అదృష్టం. దుష్టాచే భద్రాతు మనస్కమానా దురక్తాం విదథాతు వీరా తజా దుష్ట భవతి దేవత్వజా బ్రహ్మాగతస్త్రీరుతత్వజా తజా దుష్టశ్చత్రం విందతే వతితానో ద్రవిణో న మేధే మేధాం ఇంద్రో దదాతు మేధాం దేవీ తదస్వతి మేధాం మే హస్తినావుభావాదత్ అప్సరాతు తజా మేధా గంధర్వేత చ జన్మనః దైవీం మేధా తరస్పతి తామాం మేధా తుషతాగుస్వాహా ఆమాం మేధా తురభిర్విత్తరూపా హిరణ్యవర్ణ జగమ్యా ఊర్జస్పతే పజసా పిన్వమానా తామాం మేధా కాజుదంతాం మది మేధాం మది ప్రజాం మయి యజ్ఞస్తేజో దదాతు మది మేధాం దృగం దదాతు మది మేధాం మది ప్రజాం మదతోర్యో భ్రాజో దదాతు
సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమర ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంత్రం మావ్యవచ్చేత్సే సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్య ప్రమదితవ్యం పితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్యదేవ భవ అతిథిదేవ భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగో సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏ శ్రేయాగం చో బ్రాహ్మణా తేషాం తయాసనేన ప్రత్యతితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం ప్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అథ యది తే కర్మ వికచిత్సా ఏతత్ర బ్రాహ్మణా సంవరితనః యుక్తా అయుక్తా అలోక్షధర్మకామాస్తు యథా తే తత్ర వర్తేతుం తథా తత్ర వర్తేతాః అథాభ్యాఖ్యాతేతు ఏతత్ర బ్రాహ్మణా సంవరితనః యుక్తా అయుక్తాః అలోక్షధర్మకామాస్తు యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేతాః ఏష దేశః ఏష ఉపదేశः ఏష వేదోపనిషత్ ఏతదనుచాతనం ఏవముపాతితవ్యం ఏవముచైతదుపాస్యం ఆశాస్తేజల్యజమానోసౌ ఆజురాశాస్తే సుప్రజాస్తమాచాస్తే సజాతవనస్యామాచాస్తే ఉత్తరాం దేవయజ్యామాచాస్తే భోజోహవశ్చరణమాచాస్తే దివ్యం ధామాచాస్తే విశ్వం ప్రియమాచాస్తే యదనేన హవితాచాస్తే తదస్కాత్తద్రధ్యాత్ తదస్మై దేవారాతల్తాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నిర్మానుటాః ఇష్టల్ చ వీతల్ చ ఉభే చ నోర్జావా పృథివీ హసస్పాతాం ఇహ గతిర్వామస్కేదం చ నమో దేవే శతమానం ఈ కార్యక్రమాన్ని కోట రామం గారి జ్ఞాపకార్థం వారి పుత్రుడైనటువంటి కోట ఎన్వీఎల్ నరసింహం గారు అందజేశారు. ఇప్పుడు పురస్కార పత్రాన్ని చదవవలసిందిగా గీత గారిని కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతినే నమః. వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వడ్లమాని వెంకటేశ్వర అవధాని వారికి వేదం మన జీవననాదం. వేద పఠనం శ్రవణం చేస్తుంది మన జీవన పదాన్ని పునీతం. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి మాట మేరకు కాశీపట్టణంలో అధర్వణ వేదం విభజన అభ్యసించి ఆ వేదాన్ని ఎంతోమంది శిష్యులకు శ్రీ సింహాచల వేద పాఠశాల ద్వారా మరియు మీ ఇంట గురుకుల రూపంలో ఆసక్తి గల వారికి ఉచితంగా వేద విద్యను అందించుచు మన సంస్కృతి వేద విద్యా వ్యాప్తికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీ యొక్క ప్రతిభను నిస్వార్థ సేవను గ్రహించి మీకు మీ విద్యార్థులకు
శ్రీ చాగంటి విద్యా పురస్కారం అందజేయుట అత్యంత అభినందనీయం, ఆనందదాయకం.